ఈరోజు కూడా విజయ్ ప్రమాణ స్వీకారం లేనట్లే. విజయ్కి సరిపోని మెజారిటీ, ఇటు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మద్దతుతో 116కి ప్రస్తుతానికి విజయ్ బలం చేరుకుంది. అతని పార్టీకి సంబంధించి 107, దాని తర్వాత కాంగ్రెస్ ఒక 5, అలాగే సిపిఐ సిపిఎం 4, మొత్తంగా 107 + 9 116. మెజారిటీ లేకపోవడంతో ఇవాళ జరగాల్సిన ప్రమాణ స్వీకారాన్ని ప్రస్తుతానికి రద్దు చేశారు. స్పష్టమైన మెజారిటీ లేనందున గవర్నర్ కన్విన్స్ కాలేదని, అందుకే ఇంకా ఆహ్వానం పంపలేదని సమాచారం వస్తుంది. విజయ్కి హ్యాండ్ ఇచ్చింది ఐయుఎంఎల్ మైనారిటీ పార్టీ, అలాగే ఏఎంఎంకే ప్లేటు ఫిరాయించింది మరో పక్కన వీసీకే. విజయ్కి ఇంకా 2 ఎమ్మెల్యేల అవసరం ఉంది. వీసీకే నిన్నటి దాకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ కావాలి, మా సపోర్ట్ మీకే, బయట నుంచి సపోర్ట్ చేస్తాము అంటూ ఇలాంటి మాటలు మాట్లాడింది. మరోపక్కన లెఫ్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం చాలా క్లియర్గా అన్కండిషనల్ సపోర్ట్ని విజయ్కి మేము ఇస్తున్నాము అంటూ లెఫ్ట్ పార్టీలు చెప్పుకొచ్చాయి. కాంగ్రెస్కి సంబంధించిన 5 సీట్లని మేము విజయ్కే సపోర్ట్ చేస్తున్నామంటూ లిఖితపూర్వకంగా కాంగ్రెస్ రాసిచ్చింది, లెఫ్ట్ పార్టీలు రాసిచ్చాయి. కానీ ఇంకా 2 సీట్లు కావాల్సి ఉంది విజయ్కి ఆ ఫుల్ మెజారిటీ కోసం. ఆ మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయడానికి ఇంకొక 2 సీట్స్ కావాలి. 2 ఎమ్మెల్యేల సపోర్ట్ కోసం విజయ్ భర్జన పడుతున్నాడు. తాము మద్దతిస్తున్నట్లు వచ్చిన వార్తలు ఫేక్ అంటుంది వీసీకే. టీవీకే నకిలీ పత్రాన్ని ఫోర్జరీ చేసి గవర్నర్కు ఇచ్చిందంటూ ఇటు వీసీకే ఆరోపిస్తుంది. టీవీకేపై ప్రస్తుతానికి పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది వీసీకే. కౌంటర్గా ఎమ్మెల్యే కామరాజు మద్దతు ఇస్తున్నట్లు, లేఖపై సైన్ చేస్తున్నట్టు వీడియోని రిలీజ్ చేసింది టీవీకే. దానికి సంబంధించిన వీడియోని టీవీకే రిలీజ్ చేసి మేము ఎలాంటి ఫోర్జరీ చేయలేదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద ఏఎంఎంకే టీవీకే పార్టీ పైన ఒక ఫోర్జరీ కేసుని ఫైల్ చేసింది. మరోపక్కన వీసీకే తాము సపోర్ట్ చేస్తున్నాము అంటూ వచ్చిన వార్తలన్నీ కూడా ఫేక్, తమ మద్దతుని వెనకకు తీసేసుకుంటున్నాము అంటూ వీసీకే చెప్పుకొచ్చింది. మొత్తం మీద విజయ్ మరొకసారి ప్రమాణ స్వీకారానికి ఆల్మోస్ట్ ముందుకెళ్ళి మళ్ళీ తన ప్రమాణ స్వీకారం నిలిచిపోయింది. గవర్నర్ ఇన్వైట్ చేయట్లేదు ప్రమాణ స్వీకారం చేయడానికి. మొత్తానికైతే తమిళనాడు రాజకీయాలు, మరి ముఖ్యంగా విజయ్ చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకున్న చీఫ్ మినిస్టర్ అయ్యే పరిస్థితులపై ప్రస్తుతానికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్లో ఎపిసోడ్ లాగా ట్విస్ట్లు టర్న్స్, ప్రతి గంటకొకసారి రాజకీయ పరిణామాలు కూడా మారిపోతున్నాయి, లెక్కలు మారుతున్నాయి అనే దానికి ఇది నిదర్శనం. ఒక రకంగా స్టాలిన్ పక్కన ఒకసారి అపోజిషన్ మనం ఒకసారి చూస్తే కనుక 2nd లార్జెస్ట్ పార్టీగా ఉన్న డిఎంకే, స్టాలిన్ నేను అపోజిషన్లో ఉంటాను, ఖచ్చితంగా ప్రజల తీర్పుని నేను స్వాగతిస్తున్నాను అంటూ ఆయన మాట్లాడాడు. విజయ్ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలంటూ కూడా స్టాలిన్ చెప్పుకొచ్చాడు. మరోపక్కన ఏఐడిఎంకే కూడా కొంత పావులు కదిపే ప్రయత్నం చేసింది. పళనిస్వామి డిఎంకేకి సంబంధించిన సీనియర్ నాయకులతో మాట్లాడి మన కలిసి ఒక గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రయత్నం చేద్దాము, డిఎంకే ప్లస్ ఏఐడిఎంకే. మరోపక్కన ఉదయనిధి స్టాలిన్తో పాటు ఇంకొంతమంది యువ నాయకులు, యువ ఎమ్మెల్యేలు, డిఎంకే పార్టీకి సంబంధించిన యువ ఎమ్మెల్యేలు, వీరందరూ కూడా విజయ్ చీఫ్ మినిస్టర్ అవుతే ఇంకా మళ్ళీ డిఎంకే పార్టీ అసలు ప్రభుత్వాన్ని ఫామ్ చేయదు, ఎన్నికలు గెలవదు, విజయ్ బ్రతుకున్న రోజులు మళ్ళీ డిఎంకేకి అసలు లైఫే ఉండదు అంటూ వాళ్ళందరూ ఒక డెసిషన్కి వచ్చారు గతంలో. ఒకసారి మనం చూస్తే ఎంజీఆర్ ఉన్నన్ని సంవత్సరాలు డిఎంకే పార్టీ పవర్లోకి రాని పరిస్థితి, అలాంటి పరిస్థితులే మళ్ళీ ఎదుర్కొంటామంటూ ఉదయనిధి స్టాలిన్, అలాగే ఇంకొంతమంది యువ నాయకులు, యువ ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. సో మధ్యలో ఇటు డిఎంకే పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ షణ్ముగం కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను, 27 మంది ఎమ్మెల్యేలు నాతో పాటు ఉన్నారు, టీవీకేకి సపోర్ట్ చేస్తున్నాను అంటూ వార్తలు వచ్చాయి. దాని తర్వాత లేదు, మా పార్టీలో ఎలాంటి చీలికలు లేవు అంటూ పళనిస్వామి చెప్పుకొచ్చాడు. మరోపక్కన పళనిస్వామి మొన్న చూస్తే కనుక పళనిస్వామి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా రానున్న కొన్ని రోజుల్లోనే ఒక గుడ్ న్యూస్ ఉండబోతుంది పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంటే ప్రభుత్వాన్ని ఫామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్కన బిగ్గర్ పిక్చర్ ఒకసారి నేషనల్ పాలిటిక్స్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారు. బీజేపీకి
ఎలాంటి వైల్డ్ కార్డు లేదు తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, ఏ డిఎంకే ఫామ్ చేయడానికి కూడా ఎలాంటి ఆస్కారం లేకపోయినా గవర్నర్ కావాలనే డిలే చేస్తున్నాడా? గవర్నర్ డిలే చేయడం వల్ల బీజేపీ ఏమైనా లబ్ధి పొందే అవకాశం తమిళనాడులో ఏమాత్రమైనా ఉందా? గతంలో మనం చూసాం ఇదే గవర్నర్ గోవాలో స్పీకర్గా పనిచేశాడు 2017లో. అప్పుడు మెజారిటీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ మెజారిటీగా ఉన్న కాంగ్రెస్ని పక్కన పెట్టి బీజేపీకే ఆయన పుష్ చేసే ప్రయత్నం చేశాడు. సో అదే గవర్నర్, అదే స్పీకర్ ఇప్పుడు ప్రస్తుతానికి తమిళనాడులో గవర్నర్గా ఆయన ఉన్నారు. ఆయన మరి ఎవరు లబ్ధి పొందడానికి ఇంకా టైంని బై చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద లేటెస్ట్ అప్డేట్స్ గురించి, ఈ పరిణామాలన్నిటి గురించి కూడా ఒక డీటెయిల్డ్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ప్రస్తుతానికి ఒక 2 సీట్లకి వెనకాడుతున్నారా? 2 సీట్ల కోసం టీవీకే తర్జన భర్జన పడుతుందా? ఇవాళ అసలు ప్రమాణ స్వీకారం జరగబోతుంది, అంతా క్లారిటీ వచ్చేసింది అని అనుకున్న తర్వాత ఏంటి ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్? మొత్తం మీద అయితే ఈరోజు ప్రమాణ స్వీకారం లేదు అని టీవీకే అధికారికంగా ప్రకటించింది. తన కార్యకర్తలని ఎవరిని కూడా చెన్నైకి రావద్దని కూడా పార్టీ శ్రేణులకు టీవీకే ఆదేశం జారీ చేసింది. కేవలం 1 సీటు దగ్గర కొంత 2 సీట్ల దగ్గర కొంత ఇష్యూ జరుగుతున్న పరిస్థితి అయితే వచ్చింది. ఆ 2 సీట్లు వీసీకేకి సంబంధించిన నేతలు ఇస్తామని నిన్న ప్రకటించారు. అయితే నిన్న మళ్ళీ స్టాలిన్తో కలిసిన నేపథ్యంలో ఆ వ్యవహారం కూడా ఆగిపోయింది. అలాగే ఐయుఎంఎల్ క్లియర్ గా చెప్పేసింది, మేమైతే ఇవ్వము అని. అంటే వీళ్ళు బేస్ చేసుకుంది చాలా వరకు కూడా కాంగ్రెస్ తర్వాత వామపక్షాలు ఈ 2 క్లియర్ అయినప్పటికీ కూడా ఓకే వీసీకే తన మద్దతుని ఇస్తుంది అని, లెఫ్ట్కి ఇస్తారు అని, వీసీకే ఉంటుందని చాలా భావించారు. కానీ వీసీకే దగ్గర నుంచి ఆ సమాచారం రాల. దాంతో ఒకసారిగా వ్యవహారం మొత్తం కూడా పూర్తిగా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అసలు ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారం లేనట్టే అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మరోవైపు ఎంఎంకే తమ మద్దతు ఉంది అని ఒక లెటర్ కూడా వచ్చింది. కామరాజు ఎమ్మెల్యే దీని మీద వీసీకేకి లెటర్ కూడా రాశారు. అయితే ఆ లెటర్ రాసిన తర్వాత దానికి ఎంఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడైన టీవీకే దినకరన్ నిన్న రాత్రి నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ కి కంప్లైంట్ చేశారు. మా ఎమ్మెల్యేని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి కంప్లైంట్ చేశారు. ఫోర్జరీ ఎమ్మెల్యే సంతకం మీద మాకు ఇది చేసింది ఎమ్మెల్యే ఫోర్జరీ సంతకం అని చెప్పిన పరిస్థితి. దీంతో అందులో మా ఎమ్మెల్యేని కొనాలని ట్రై చేస్తున్నారు. మీరు వెంటనే పళనిస్వామిని, ఏఐడిఎంకే ఉన్న పళనిస్వామిని, మా పొత్తులో భాగంగా ఏఐడిఎంకే ఉంది, పళనిస్వామిని ప్రమాణ స్వీకారానికి పిలవండి అని చెప్పి ఒత్తిడి చేసిన పరిస్థితి. సో ఒక్కసారిగా ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దీంతో ఎంఐఎంకే ఎమ్మెల్యేగా ఉన్న కామరాజు, ఆయన కూడా గెలిచింది ఒకటే. ఆ కామరాజు వెంటనే టీవీకి ఒక వీడియో విడుదల చేసింది. వాళ్ళు సంతకం చేస్తున్నట్ట ఒక వీడియోని, అలాగే దినకరన్ ఆదేశాల మేరకే నేను మీతో ఉన్నట్టుగా ఉన్న ఒక వీడియోని వాళ్ళు విడుదల చేసిన పరిస్థితి. ఇవన్నీ విడుదల చేసినా ఇవన్నీ అయితే వర్కౌట్ కాల. మొత్తం మీద ఈ రోజు జరిగిన వ్యవహారం మీద పూర్తిగా అసలుకి ప్రమాణ స్వీకారం లేనట్టే అనేది క్లియర్ గా ఒక కమిటీ వచ్చేసింది. అంటే టీవీకి కూడా తన పార్టీ శ్రేణులకు క్లియర్ గా చెప్పింది, బాబు ఈ రోజు ప్రమాణ స్వీకారం లేదని. అయితే మరోవైపు కాంగ్రెస్ కూడా అలర్ట్ అయింది, మా ఎమ్మెల్యేలను ఎక్కడ తీసుకువెళ్ళిపోతారో అన్న నేపథ్యంలోనే తన క్యాంపుని హైదరాబాద్ కి తరలించేసింది. హైదరాబాద్ కి తీసుకువెళ్లి హైదరాబాద్ లో 5 మంది ఎమ్మెల్యేని హైదరాబాద్ లో ఉంచిన పరిస్థితి. తమ ఎమ్మెల్యేలకి మద్దతు ఇచ్చినట్టు ఏదైతే టీవీకే రిలీజ్ చేసిన దాని మీద కూడా ఏఎంకే చీఫ్ దినకర్ ఈ రోజు నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇది తప్పుడు ప్రచారం, ఇది మాకు సంబంధం లేని ఇష్యూ, ఇది కావాలనే మా ఎమ్మెల్యేని కొనుక్కుని వెళ్ళారని. కానీ టీవీకి మాత్రం చాలా క్లియర్ గా చెప్పింది, ఇది అఫీషియల్ గా వాళ్ళు మాకు ఇస్తున్నట్టుగా తీసిన ఇది కేవలం దినకరన్ మొదటి నుంచి కూడా దినకర్ ఎటువంటి వ్యక్తో తమిళనాడు ప్రజలకు తెలుసు. అటువంటి వ్యక్తి వ్యవహారం చేస్తున్న ఈ కుట్రలో ఇది మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ టీవీకి కూడా చెప్పింది. కానీ ఇప్పుడు ఓవరాల్ గా అసలుకి ఏం జరగబోతుందనే అంశం. మరోవైపు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మనకి వినిపిస్తోంది.
సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అనే ఒక ప్లాన్ జరుగుతోంది. ఆల్రెడీ నిన్న సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయింది టీవీకి. అసలు ఉద్దేశపూర్వకంగానే మమ్మల్ని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో చాలా పెద్ద కుట్ర ఉంది దీని వెనకాల అనేది వాళ్ళు చేస్తున్న పరిస్థితి. అసలు ఈ కుట్రలో బ్యాక్ ఎండ్ ఎవరున్నారు, అసలు ఈ కుట్రకి సూత్రధారి ఎవరు నడుస్తున్నారు? అసలు మాకు నిబంధనల ప్రకారంగా 100 మ్యాజిక్ ఫిగర్ కి మేము అత్యంత అతి చేరువలో ఉంటే మమ్మల్ని ప్రమాణ స్వీకారానికి పిలవకుండా మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నారు గవర్నర్ అనేది టీవీకి ఆరోపణ. ఆ సందర్భంగానే టీవీకి ఈ వ్యవహారం మీద సుప్రీంకోర్టులో కూడా ఇదే మెన్షన్ చేసింది. తిరిగి మమ్మల్ని పిలవకుండా మిగతా పార్టీలని పిలిచి వాళ్ళ చేత ఏకం చేయించి ఇది చేయించాలి అనేది సుప్రీంకోర్టు కి వీళ్ళు తలుపు తట్టిన పరిస్థితి ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో మాత్రం గవర్నర్ పాత్ర మీద మాత్రం చాలా అనుమానాలు, వ్యవహరిస్తున్న తీరు మీద కొంత ఇష్యూస్ అయితే చాలా క్లియర్ గా కనబడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ ఎపిసోడ్ ఎంతవరకు ఆగుతుంది, ఈ ఎపిసోడ్ ఇంతవరకు ఆగిపోతుందా లేదు ఈ రోజన్నా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా తెలియదు. కానీ ఈ వ్యవహారం పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా తమ ఎమ్మెల్యేలను చెన్నైలోకి దించమని చెప్పి కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితిని మనం చూసాం. కాంగ్రెస్ చాలా క్లియర్ గా తమ క్యాండిడేట్ మొత్తం తన ఎమ్మెల్యేలను 5 మందిని తీసుకువెళ్ళిపోయి హైదరాబాద్ లో పెట్టింది. హైదరాబాద్ లో వాళ్ళు ఒక సేఫ్ జోన్ లో పెట్టేశారు. అంటే అవసరమైతే మేము అప్పటికప్పుడు వారు చేరుకుంటామని. ఇప్పుడు ఏదైతే షార్టేజ్ ఉందో 2 ఎమ్మెల్యేలని ఏ విధంగా ఇప్పుడు వీసీకేని నిన్న స్టాలిన్తో కలిసిన తర్వాత ఈ రోజు మేము ప్రకటిస్తామని చెప్పారు వీసీకే. మరి దానికి సంబంధించిన వ్యవహారంలో ఎంతవరకు ముందుకు పోతారు అనేది కూడా చూడాలి. కానీ ఎక్కడో టీవీకే నాయకులు కావచ్చు, టీవీకే నాయకులు చేసిన కొన్ని చిన్న పొరపాట్లు, అంటే ఒక పార్టీ మద్దతు కోరేటప్పుడు వాళ్ళకి వాట్సాప్ లో పంపించడం, మీరు వచ్చేస్తారా అని వాళ్ళకి లేఖలు పంపించడం. కానీ దానికంటూ ఒక యంత్రాంగం ఉండాలి, దాన్ని క్లియర్ గా వెళ్ళాలి, దానికి తమ సంబంధించిన నేతల్ని పంపించాలి, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఎక్కడ జరగల. సో దాంతో ఒకసారిగా ఇష్యూ మొత్తం కూడా మారిపోయింది. కళ్యాణ్, ఒకరికొకరు సరైన కోఆర్డినేషన్ లేకపోవడం, ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు పోతున్నారో తెలియదు, ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారో టీవీలో ఆ వ్యవహారం తెలియదు. సో ఇవన్నీ కొంత ఇబ్బందికరమైన అంశాలుగానే కనబడుతున్నాయి. సో ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుందా, ఈ రోజన్నా ముగుస్తుందా లేదా అనేది కూడా తెలియదు. 3వసారి కూడా గవర్నర్ సారీ చెప్పేశారు. దీంతో అసలుకి ఏ సమయంలో ఏం జరుగుతుందో అనేది తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అసలుకి ఓవరాల్ అసలు విజయ్ వ్యవహార శైలి మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. గవర్నర్ కి మెయిల్ పంపించే ద్వారా కూడా మెయిల్ పంపించడం ఏంటి, గవర్నర్ తో కలవాలి కదా రంగంలో, ఇవన్నీ చూడండి. కాకపోతే ఇప్పుడు వరకు కూడా మొదటి నుంచి అసలు ఈ కేసులో ఇప్పుడు వరకు చివరికి ఏఐసిసి చీఫ్ ఖర్గే ఎంట్రీ ఇచ్చి ఆయన సిపిఐ లెఫ్ట్ నేతలతో మాట్లాడిన తర్వాత మాత్రమే వాళ్ళు కూడా శాంతించారు. లేకపోతే వీళ్ళకి ఆ పెద్ద తరహా ఆ పెద్ద వ్యవహారం తెలియదు, ఏ విధంగా చేయాలో తెలియదు. ఒక్క వేళలో 9 సార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన చెంగొట్టి అని తప్పితే మిగతా నేతలు ఎవరికి వీళ్ళతో పెద్ద పరిచయాలు లేవు. గెలిచిన వాళ్ళలో ఒక 10 మంది మాత్రమే ఒకసారో అరసారో ఎమ్మెల్యేలు అయినా చెప్పితే మిగతా వాళ్ళు ఎవరు దీంట్లో లేరు. సో దాంట్లో అసలు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అసలుకి గవర్నర్ తో ఎలా హ్యాండిల్ చేయాలి, గవర్నర్ తో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు వరకు కూడా లోక్ భవన్ నుంచి అధికార ప్రకటన రాలేదు. తర్వాత ఒకవైపు గవర్నర్ కు దినకర్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, లేట్ నైట్ పళనిస్వామిని పిలవాలంటూ ఆయన కలవడం. ఇవన్నీ కొంత గందరగోళమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. టీవీకేకి మద్దతు విషయం మీద వీసీకే ఇంకా క్లియర్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. ఈ రోజు ఇస్తుందని టీవీకే అంచనా ఉంది. కానీ దాన్ని ఈ రోజు క్లియర్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి. ఇప్పుడు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కి 116 స్థానాలు ఉన్న స్థానాలతో ఇంకో 2 స్థానాలు అవసరం. ఈ 2 ఎమ్మెల్యేలు ఎవరు, ఏ పార్టీ నుంచి వీళ్ళకి ఇస్తారు అనేది కావాలి. మరోవైపు ప్రేమలతతో ఈరోజు మాట్లాడతామని చెప్పి చెప్తున్నారు. మరి ప్రేమలత విజయకాంత్ మిస్సెస్ ఆమె రియాక్షన్ ఎలా ఉంది అనేది చూడాలి. ఆమె ఈ రోజు ఉంటుందా లేకపోతే ఈ రోజు వాళ్ళకి మద్దతు ప్రకటించి చేస్తారా లేదా అనేది కూడా
చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఓవరాల్ గా జరుగుతున్న ఈ యంగ్ రాజకీయం సస్పెన్షన్ థ్రిల్లర్ ని మాత్రం తలపిస్తుందనేది చెప్పాలి. ఖచ్చితంగా సీఎం పీఠం మాత్రం 3 సార్లు దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది. నిన్న రాత్రి మరి ఈ రోజు అంచనాలు వేసుకున్నారు, తర్వాత ఈ రోజు క్లియర్ చేయాలనుకున్నారు. టీవీకి అభిమానులందరూ సందడి చేశారు, సంబరాలు చేశారు. కానీ రాత్రి వరకు కూడా లోక్ భవన్ నుంచి అధికార ప్రకటన రాకపోయేసరికి అసలుకి ఈ రోజు మళ్ళీ ఉదయాన్నే కార్యకర్తలు మీరెవరు చెన్నైకి రావద్దు, మేము చెప్తామని చెప్పారు. ఈ గందరగోళం నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నేరుగా బయలుదేరి హైదరాబాద్ కి మకాం మార్చేసింది. అంటే కొంత ఎవరో ఒక సీనియర్ పర్సన్ దీన్ని నడపాలి. అటువంటి సిచ్యువేషన్ వీళ్ళ దగ్గర లేదు. అక్కడే ఈ సమస్య అంతా వచ్చింది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. హ్యాండిల్ అంటే ఎలక్షన్ హ్యాండిలింగ్ వేరు, తర్వాత జరిగే రాజకీయ పరిస్థితులు వేరు, గెలుపోవటంలు వచ్చిన తర్వాత కూడా దాన్ని ఏ విధంగా నడుపుకోవాలి అనేది కూడా కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు పూర్తిగా కూడా సుప్రీంకోర్టు టీవీకి ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలనుకుంది. ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఏమని అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకి పిలకపోవడంపై రాజ్యాంగంలోని 1232 అధికారంలో గవర్నర్ ఉల్లంఘించడమేనని ఒక ఎలసిరి అనే ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో ఈ వ్యాఖ్యలను ఈ వాద్యం చేశారు. ఒక న్యాయవాదిగా ఉన్న టీవీకే క్రియాశీలకుడు సభ్యుడిగా ఉన్నానని చెప్పి ఆయన ఈరోజు సుప్రీంకోర్టులో అంటే నిన్న దాఖలు చేశారు. అది దాన్ని ఏ విధంగా చేతికొస్తుంది అనేది చూడాలి. కాకపోతే కొన్ని అంశాలు లేకపోతే గవర్నర్ తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనే అంశాలను కూడా కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నప్పుడు అనిశ్చితులు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని కూడా కొన్ని చూడాలి. దీన్ని ఏ విధంగా ఉంటాయనే అంశాలు కూడా ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో టీవీకి సంబంధించిన ఒక వ్యక్తి వేసిన పిటిషన్ దాన్ని పూర్తిగా స్వీకరిస్తుందా లేదా, దీనికి సంబంధించి మీరు కింద కోర్టులో వెళ్ళండి అని చెప్తుందా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ మొత్తం మీద ఈ రోజు మాత్రం విజయ్ ప్రమాణ స్వీకారానికి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో పూర్తిగా ఆగిపోయినట్టే. ఈ రోజు మరి తమిళనాడు రాజకీయ పరిణామాలు ఏ విధంగా జరగబోతున్నాయో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద విజయ్ ప్రమాణ స్వీకారం ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఇవాళ కావాల్సిన ప్రమాణ స్వీకారం ప్రస్తుతానికి 2 సీట్లు తక్కువ పడడంతో ఆ మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయలేదు. కాబట్టి గవర్నర్ కూడా ఇన్విటేషన్ని పంపించలేదు గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి అంటూ చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఇటు వీసీకే పార్టీ నిన్నటిదాకా వీసీకే పార్టీ మద్దతు ఇస్తున్నామంటున్న వార్తలన్నీ అవన్నీ కూడా ఫేక్, మేము మద్దతు ఇవ్వట్లేదు, వీఆర్ నాట్ విత్ టీవీకే, వీఆర్ స్టిల్ విత్ డిఎంకే అంటూ వీసీకే కూడా తమ మద్దతుని వెనకకు తీసేసుకున్నట్టు తెలుస్తుంది. మరోపక్కన ఏఎంఎంకే అనే ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కామరాజు అనే ఎమ్మెల్యే టీవీకేకి మద్దతు తెలిపాడు అంటూ వాట్సాప్లో గవర్నర్కి దానికి సంబంధించిన ఆ లెటర్ని వాట్సాప్లో గవర్నర్కి పంపించడం జరిగింది. సో మొత్తం మీద ఏఎంఎంకే అధినేత దినకరన్ ఇప్పుడు ప్రస్తుతానికి చెన్నైలోని ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. టీవీకి పార్టీకి సంబంధించిన నాయకులు ఆ లెటర్ని ఫోర్జరీ చేసి వాట్సాప్లో గవర్నర్కి పంపించారు. అది ఆ ఎమ్మెల్యేకి ఎలాంటి ప్రమేయం లేకుండా ఈ పని చేశారు అంటూ వీసీకే ఇటు ఏఎంఎంకే టీవీకేని ఆరోపిస్తుంది. టీవీకే మరొక పక్క ఆ కామరాజ్ అనే వ్యక్తి ఒక కారులో కూర్చొని ఆ లెటర్ని సంతకం చేసిన వీడియోని ప్రస్తుతానికి టీవీకే రిలీజ్ చేసింది. మొత్తం మీద వాట్సాప్లో టీవీకే పార్టీకి సంబంధించి ఒక 10 మంది నాయకులు మాత్రమే గతంలో ఎమ్మెల్యేలుగా వాళ్ళు బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పెద్దగా టీవీకే పార్టీలో ఎవరూ లేకపోవడం, మరోపక్కన రాజకీయం మొత్తాన్ని అంటే ఈ కోయలేషన్ని ఒక రకంగా మద్దతుని కోరే ఆ వ్యక్తులు కూడా వాట్సాప్లో ఫార్వర్డ్స్ చేస్తూ వాట్సాప్ కాల్స్ చేస్తూ అక్కడ మంతనాలు జరుపుతున్నారు. ఒక సోషల్ మీడియా పార్టీగా మారిపోయింది టీవీకే అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్కన ఒక వ్యక్తి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ పార్టీ టీవీకే పార్టీ ఉన్నప్పుడు గవర్నర్ ఎందుకు పిలిచి గవర్నమెంట్ ఫామ్ చేయమని ఎందుకు అడగట్లేదు, ఎందుకు ప్రమాణ స్వీకారానికి అడ్డుపడుతున్నారు, ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళమని గవర్నర్ టీవీకే పార్టీని ఎందుకు కోరట్లేదు, విజయ్ని ఎందుకు కోరట్లేదు అంటూ మొత్తానికైతే ఇటు సుప్రీంకోర్టుని
కొంతమంది ఆశ్రయించారు టీవీకే పార్టీకి సంబంధించిన నాయకులు. సో సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది? 1994 ఎస్ఆర్ బొమ్మాయికి సంబంధించిన తీర్పు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఉంది చాలా క్లియర్గా. సింగిల్ లార్జెస్ట్ పార్టీకే ముందుగా ఆహ్వానించాలి, ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకోవాలని చెప్పాలి. అసెంబ్లీలో ఒక ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళి బల ప్రదర్శన అక్కడ చేసే ప్రయత్నం చేయాలి. అక్కడ మెజారిటీ రానప్పుడు మిగతా ప్రొసీజర్ని ఫాలో చేయాలి. ప్రెసిడెంట్ రూల్కి సంబంధించిన నెక్స్ట్ ప్రోటోకాల్లో ఉన్న నెక్స్ట్ థింగ్స్ని ఫాలో చేయాలి అంటూ గతంలో కూడా చెప్పచ్చు. ఓవరాల్గా మొత్తానికి అయితే సుప్రీంకోర్టు మరి ఎలా రియాక్ట్ అవ్వబోతుంది? ఇవాళైతే విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేనట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. వీసీకే ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది? మరోపక్కన ఏఎంఎంకే పార్టీకి సంబంధించిన దినకరన్ చెన్నైలోని ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. ఆ వీడియోలో రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తియే కామరాజు. ఈ వ్యక్తి ప్రలోభపెట్టి ఈ వ్యక్తిని సైన్ చేయించుకున్నారు. అలాగే ఒక ఫోర్జరీ చేసిన ఒక డాక్యుమెంట్, ఇప్పుడు ఏదైతే ఆ పర్సన్ సైన్ చేస్తున్నాడో ఆ డాక్యుమెంట్ ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ అంటూ గవర్నర్ని కలిసి కూడా దినకరన్ కంప్లైంట్ చేశారు. మరోపక్కన పోలీసులను కలిసి కంప్లైంట్ చేశారు. దాని తర్వాత టీవీకే పార్టీ ప్రస్తుతానికి కనిపిస్తున్న ఆ వీడియోని రిలీజ్ చేసింది. ఆ కామరాజ్ అనే వ్యక్తి ఒక కారులో కూర్చొని తన మద్దతుని టీవీకే పార్టీకే ఇస్తున్నానంటూ సంతకం చేసిన ఆ వీడియో ప్రస్తుతానికి టీవీకే రిలీజ్ చేసింది. అది సోషల్ మీడియాలో ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. మొత్తం మీద మరి విజయ్ ప్రమాణ స్వీకారం ఇవాళైతే చేయలేకపోతున్నాడు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? దీని వెనక ఎవరి కుట్ర దాగుందని మీరు భావిస్తున్నారు? ఇప్పటికీ గవర్నర్ మీరు ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళి మీరు మద్దతు కూడగట్టుకోండి, ఫ్లోర్ టెస్ట్లో మీరు నిరూపించుకోండి అంటూ గవర్నర్ ఇప్పటికీ ఇన్ని రోజులు గడిచిన మూడు సార్లు విజయ్ గవర్నర్ని అప్రోచ్ అయినా కూడా ఇప్పటికీ గవర్నర్ ఆ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోవట్లేదు? వెనక కుట్ర జరుగుతుందని మీరు భావిస్తున్నారా? దీని వెనక బీజేపీ ఏఐఏడిఎంకే ఉందని మీరు భావిస్తున్నారా? లేక డిఎంకే దీని వెనక ఉండి నడిపించే ప్రయత్నం చేస్తుందని భావిస్తున్నారు? మొత్తం మీద దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. రానున్న నెక్స్ట్ స్టోరీస్లో ఖచ్చితంగా నెక్స్ట్ బ్రేకింగ్స్లో మీ అభిప్రాయాలను కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాను. మీరు కాల్స్ చేసి అలాగే మెసేజెస్ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను మాతో తెలియపరచండి. ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ని ప్రస్తుతానికి తమిళనాడు రాజకీయాలు తలపిస్తున్నాయి. అక్కడున్న ఆ కుర్చీ కోసం పార్టీలు పన్నే ఆ ప్లాన్స్ కావచ్చు, అక్కడ పార్టీలు ఆడే నాటకం ఒక డ్రామా అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ డ్రామా వెనుక ఎవరున్నారని క్లారిటీ లేదు.